వామ్ గ్రీటింగ్స్ టు ఆల్. ఒక నది సముద్రంలో కలవడానికి స్ట్రెయిట్గా వెళ్ళిపోతుందా? అది హిమాలయాల్లో పుట్టి అది సీదాగా స్ట్రెయిట్గా వెళ్ళకుండా ఎన్నో వంపులు, వాగులు, వంకలు, ఆ, ఎన్నో మధ్య మధ్యలో ఎన్నో రాళ్ళు, గుట్టలు, ఆ, గుంతలు, అవన్నీ కూడా తప్పించుకుంటూ చిన్న గ్యాప్ ఉన్నా కూడా పారుతూ ముందుకు వెళ్తుంది కదా. ఎక్కడన్నా ఆగిపోతుందా నది ప్రవాహం? ఆగదు. ప్రకృతి ధర్మంగా దానికి ఇచ్చిన దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తుంది కదా. అదేవిధంగా మన జీవితం కూడా ఆ యొక్క నది ప్రయాణం లాంటిది. నది ప్రవహించినప్పుడు ఆ పిల్ల కాలువలు, వాగులు, వంకల ద్వారా పంట పొలాలకి నీరు ప్రవహించి ఎంత సస్యశ్యామలంగా ఎంతోమంది జీవన మనుగడకి అది ఏ రకంగా ఉపయోగపడుతుంది. తద్వారా ఎంతో ఆహార పదార్థాలని అందరికీ అందే విధంగా చేస్తుంది కదా. అదేవిధంగా మన జీవిత ప్రయాణంలో కూడా మనము కూడా ఆ భగవంతుడికి చేరే క్రమములో ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, చాలా అనేటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. మనం ఎక్కడా కూడా మన లైఫ్‌ని ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఆత్మస్థైర్యంతో భగవంతుడు మనకంటూ ఒక జీవితాన్ని ఇచ్చారు కదా. ఆ జీవితానికి మనకంటూ ఇచ్చినటువంటి సద్గుణాలని యూజ్ చేసుకుంటూ, కష్టపడుతూ భగవంతుడే మనల్ని చూసి ఆశ్చర్యపోయే అంత సద్గుణాలని రోజురోజుకి పెంపొందించుకుంటూ ఆయనకు ఒక మంచి పేరు తీసుకొద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు.